హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, 2017 జూన్ 30న టెక్స్టైల్స్ ఇండియా 2017 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూన్ 30న టెక్స్టైల్స్ ఇండియా 2017ని గాంధీనగర్లో ప్రారంభించారండి. 2017 జూలై 2న భారత నూతన అటార్నీ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? సో ఇంతకుముందు ముకుల్ రోహత్గీగా ఉండేవారండి. ఆయన స్థానంలో నూతన అటార్నీ జనరల్గా జూలై 2 2017 కొత్త వారు నియమించబడ్డారు. వారు వచ్చేసి కేకే వేణుగోపాల్. నెక్స్ట్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య ఎంత? సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య 21 అండి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తాజా సర్వే ప్రకారం ఆసియా పసిఫిక్ దేశాల్లో అవినీతి అత్యంత ఎక్కువగా ఉన్న దేశం ఏది? సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తాజా సర్వే ప్రకారం ఆసియా పసిఫిక్ దేశాల్లో అవినీతి అత్యంత ఎక్కువగా ఉన్న దేశం భారత్. నెక్స్ట్, భారత్లో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా విజిటర్స్ అవార్డ్ 2017కి ఎంపికైన యూనివర్సిటీ ఏది? సో 2017కి ఎంపికైన విజిటర్స్ అవార్డ్ యూనివర్సిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, మాస్టర్ ఆన్ మాస్టర్ అనే పుస్తకాన్ని రచించిన సంగీత విద్వాంసుడు ఎవరు? సో మాస్టర్ ఆన్ మాస్టర్స్ అనే పుస్తకాన్ని రచించిన సంగీత విద్వాంసుడు అమ్జద్ అలీ ఖాన్. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఏ తేదీన నిర్వహిస్తారు? సో మార్చ్ 3న వరల్డ్ లైఫ్ డేని నిర్వహిస్తారండి. కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే. అమెరికాకు చెందిన కెన్నెత్ యారో ఇటీవల మరణించారు. 1972లో ఆయనకు ఏ విభాగంలో నోబెల్ బహుమతి లభించింది? సో ఆర్థిక శాస్త్రంలో ఆయనకి నోబెల్ బహుమతి లభించిందండి. అమెరికాకు చెందిన కెన్నెత్ యారో 1972లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆయన ఇటీవల మరణించారు. ఇటీవల న్యోక్యుమ్ ఇల్లో ఉత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహించారు? సో ఇటీవల నోక్యుమ్ ఇల్లో ఉత్సవాన్ని అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రోడ్రిగో రాటో నిధుల దుర్వినియోగానికి పాల్పడడంతో ఆయనకు 4.5 ఏళ్ల జైలు శిక్ష పడింది. సో రాటో ఏ దేశస్థుడు? స్పెయిన్ అండి. ఇటీవల భారత్లో పర్యటించిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ఇటీవల భారత్లో పర్యటించిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ జనరల్ జోస్ ఏంజెల్ గురియా అండి. నెక్స్ట్, ఓఈసిడి సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఓఈసిడి సంస్థ ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉందండి. 2017 సంవత్సరానికి హార్వర్డ్ హ్యుమానిటేరియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఏ పాప్ గాయని పేరు ప్రకటించారు? సో 2017 ఇయర్కి హార్వర్డ్ హ్యుమానిటేరియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఏ పాప్ గాయని పేరు ప్రకటించారు? రిహానా అండి. నెక్స్ట్, ప్యూ పరిశోధనా కేంద్రం అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశంగా ఏది అవతరించనుంది? ప్యూ పరిశోధనా కేంద్రం అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచంలో అత్యధిక ముస్లిం ఉన్న దేశంగా ఏ దేశం అవతరించనుంది? భారతదేశం అండి. నెక్స్ట్, ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన పెప్సికో చైర్పర్సన్ సిఇఓ ఎవరు? ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన పెప్సికో చైర్పర్సన్ సిఇఓ ఎవరు? ఇందిరా నూయి. అరకు బ్రాండ్ కాఫీని మొదటిసారిగా ఏ విదేశీ నగరంలోని రిటైల్ స్టోర్లో ప్రవేశపెట్టారు? అరకు బ్రాండ్ కాఫీని
మొదటిసారిగా ఏ విదేశీ నగరంలోని రిటైల్ స్టోర్లో ప్రవేశపెట్టారు? ప్యారిస్. నెక్స్ట్, విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి $375 మిలియన్ రుణాన్ని అందజేసిన సంస్థ ఏది? విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి $375 మిలియన్ రుణాన్ని అందజేసిన సంస్థ ఏది? అది వచ్చేసి ఆసియా అభివృద్ధి బ్యాంక్ అండి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్ ప్రసంగంలో గంగదేవిపల్లి గ్రామంలో అనుసరిస్తున్న ట్విన్ పిట్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. తెలంగాణలోని ఏ జిల్లాలో ఈ గ్రామం ఉంది? సో అదొచ్చేసి వరంగల్ రూరల్లో ఉందండి. గంగదేవిపల్లి గ్రామంలో. ఈ గ్రామంలో ట్విన్ పిట్ టెక్నాలజీ అనేది ప్రస్తావించారండి నరేంద్ర మోదీ గారు. ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ ఏ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు? సిక్కిం మరియు కేరళ అండి. ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? సో ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టలినా జార్జియేవా. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్ ఎవరు? హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ నూతన డైరెక్టర్ ఎవరు? డిఆర్ డోలీ బర్మన్. భారత్లో ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ అయిన జెడ్ఎఫ్ టెక్నాలజీస్ తన తొలి డెవలప్మెంట్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? భారత్లో ఆటోమోటివ్ టెక్నాలజీ కంపెనీ అయిన జెడ్ఎఫ్ టెక్నాలజీస్ తన తొలి డెవలప్మెంట్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? హైదరాబాద్లో ప్రారంభించిందండి. సో జెడ్ఎఫ్ కంపెనీ ఏ దేశానికి చెందింది? సో జెడ్ఎఫ్ కంపెనీ వచ్చేసి జర్మనీ దేశానికి చెందిందండి. బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళా క్రికెటర్ ఎవరు? బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళా క్రికెటర్ ఎవరు? శాంతా రంగస్వామి. 2017 ఫిబ్రవరిలో అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ప్రపంచ కప్ టోర్నమెంట్ను ఏ నగరంలో నిర్వహించారు? 2017 ఫిబ్రవరిలో అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య ప్రపంచ కప్ టోర్నమెంట్ను ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ అండి. 2017 ఫిబ్రవరిలో ఈఎఫ్ఎల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకున్న జట్టు ఏది? 2017 ఫిబ్రవరిలో ఈఎఫ్ఎల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ గెలుచుకున్న జట్టు ఏది? మాంచెస్టర్ యునైటెడ్. నెక్స్ట్, భారత్ మహిళల హాకీ జట్టు నూతన కోచ్ జియార్డ్ మారిన్ ఏ దేశస్థుడు? భారత మహిళల హాకీ జట్టు నూతన కోచ్ జియార్డ్ మార్టిన్ ఏ దేశస్థుడు? నెదర్లాండ్స్. 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆర్థిక భారం అంటూ ఈ క్రీడలను నిర్వహించలేమని ఆతిథ్య హక్కులు పొందిన ఏ నగరం ఇటీవల ప్రకటించింది? డర్బన్. కింద క్రీడాకారుల్లో షూటర్ కానివారు ఎవరు? కింద క్రీడాకారుల్లో షూటర్ కానివారు ఎవరు? సిరిల్ వర్మ. ఇటీవల మరణించిన జాన్ హ్యాంప్షైర్ ఏ దేశ మాజీ క్రికెటర్? సో ఇటీవల మరణించిన జాన్ హ్యాంప్షైర్ ఏ దేశ మాజీ క్రికెటర్? ఇంగ్లాండ్. నెక్స్ట్, ఫుట్బాల్ దిగ్గజం రేమాండ్ కోపా ఇటీవల మరణించాడు. ఆయన ఏ దేశస్థుడు? ఫుట్బాల్ దిగ్గజం రేమాండ్ కోపా ఇటీవల మరణించాడు. ఆయన ఏ దేశస్థుడు? ఫ్రాన్స్. ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డును రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఎవరికి అందజేసింది? ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డును రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఎవరికి అందజేసింది? సివి ఆనంద్. 2017 మార్చిలో దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? 2017 మార్చిలో దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? యాండీ మురే. లోక్సభ మాజీ స్పీకర్ రబీ రే ఇటీవల మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు? ఒడిషా అండి. కృష్ణపట్నం రేవులో ప్రారంభమైన గస్తీ నౌక పేరేమిటి? కృష్ణపట్నం రేవులో ప్రారంభమైన గస్తీ నౌక పేరేమిటి? ఆయుష్ అండి. సో కృష్ణపట్నం రేవులో ప్రారంభమైన గస్తీ నౌక పేరు ఆయుష్. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్‌తో కలుద్దాం.